మిమ్మల్ని తట్టి మీకేమి కావాలో దేవుడు సహాయం చేయగలవాడు. అలాంటి దేవుడు మన దేవుడు కనుక రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దామా? స్తోత్రం చేద్దాం. అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరి దినాన్ని దేవుడు ఈ ప్రార్థనా కూటంలో మనం ఉండడానికి దేవుడు సహాయం చేశాడు కనుక దేవుని సన్నిధిలో మనము దేవుని వాక్యాన్ని విందాం. మరి లోకమంతా కూడా యేసు ప్రభు వారిని గూర్చి శ్రమకాలాలు అనేటువంటి ప్రార్థన చేస్తున్నారు ప్రతి మందిరంలో. మరి కొంతమంది భక్తి కలిగి చేసేవాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది అందరితో పాటు వెళ్ళి చేసేవాళ్ళు మరి కొంతమంది ఉన్నారు. ఇలా రకరకాలుగా కొంతమంది వారి కుటుంబ కార్యాల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఇలా ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో చక్కని ప్రార్థనలు అయితే మాత్రం చేస్తారు. దేవుని సన్నిధిలో మరి ప్రభు అయిన దేవుడు ఆయన శుభ శుక్రవారం అనే రోజున, అదే మంచి శుక్రవారం, శుభ శుక్రవారం అంటే శుభము అంటే మంచి, శుక్రవారము దాన్ని మరి గుడ్ ఫ్రైడే, ఇంగ్లీష్లో గుడ్ ఫ్రైడే, తెలుగులో మంచి శుక్రవారము అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన సిలువలో 7 మాటలు పలకటం జరిగింది. దేవుని చిత్తమైతే ఆ రోజున ఆ 7 మాటల గురించి మాట్లాడటం కూడా జరుగుతుంది సమయాన్ని ఇచ్చిన వాళ్ళకి. ప్రస్తుతానికి ఈరోజు నేను సిలువలోని యేసు ప్రభు వారు 7 మాటలు ఆయన పలికాడు, అవేంటో ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను. యేసు ప్రభు వారు మరి శుక్రవారము తెల్లవారుజామున ఆయనను పట్టుకుని రాత్రి, అంటే లక్షవారం రాత్రి పట్టుకుని శుక్రవారం ఆయన సిలువకు అప్పగించడానికి ఆయన్ని అధికారుల దగ్గరికి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆయనను అధికారుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కొన్ని నేరోపణలు చేశారు, కొన్ని అభ్యంతరాలు ఆయన గురించి చెప్పారు. అవన్నీ కూడా చెల్లలేదు. అయితే చివరాఖరికి ఆయన ఏదో విధంగా ఇరికించి చంపేయాలని చెప్పి చూశారు. అయితే ఆయన ఇరికించి చంపించడం కాదు కానండి, ఈ లోకానికి రక్షణ రావాలంటే ఆయన చనిపోయి తన యొక్క ప్రాణాన్ని, రక్తాన్ని అర్పించి తిరిగి లేగాలి ఈ లోకానికి రక్షణ రావాలని. వాళ్ళు ఏమనుకున్నారంటే యేసుని చంపేస్తే మాకేదో లాభం అనుకున్నారు. ఆ లాభం ఏమిటంటే దేవుని బిడ్డలు వాళ్ళకి తెలియకోకుండా లోకానికి రక్షణ వచ్చింది అనే విషయాన్ని వాళ్ళకి తెలియదు. కానీ ఆ లోకాన్ని రక్షించడానికి ఆయన శిలువలో యాగమవడానికే ఆయన పూర్వకాలంలోనే ఆయా గ్రంథాల్లో, ఆయా చోటుల్లో ఆయన యొక్క బలియాగముల గురించి రాయబడిన సంగతులు బైబిల్లోనే కాకుండా ఆయా గ్రంథాల్లో ఆయన బలిని గురించి రాయడం జరిగింది. సరే, ఆయన శిలువ మీద ఉన్నప్పుడు పలికిన మాటలు మనం ఈ రోజున చిన్నగా ధ్యానం చేసుకుందాం. మొదటి మాటను గురించి మనం చదువుకుందాం. అందరూ బైబిల్ తెరిస్తే బాగుంటుంది. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము. నేను చదువుతాను, జాగ్రత్తగా చూడాలి. 23వ లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుతాను. 34వ వచనాన్ని చూసుకోండి, రాసుకోండి.
సరే అండి, 33 కూడా చదువుతాను, జాగ్రత్తగా చిత్తగించండి. వారు కపాలము అనబడిన స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువేసిరి. ఆయన అంటే యేసు ప్రభు. అంటే కుడివైపున ఒక దొంగ, ఎడమవైపు ఒక దొంగ, తో పాటు యేసు ప్రభును కూడా నేరస్తులతో, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువేసిరి. యేసు అప్పుడు అంటున్నాడు, సిలువలో పలికినది మొదటి మాట. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడంటే తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమని? యేసు అంటున్నాడు, యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పింది. చాలండి. ఇది యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట. నిజంగా గొప్ప ప్రేమ యేసు ప్రభు. ఈ రోజు మనము రక్షించబడి పాపాలన్నీ కడిగి రక్షణ పొంది బాప్తిసం పొందామంటే ఆయన క్షమించాడండి. ఆయన క్షమ ఎక్కడ తగ్గింది అంటే సిలువలో ఆయన మన కొరకు బలి అవ్వటమే, ఆయన ప్రేమే మనందరినీ ఏం చేసిందో తెలుసంటే క్షమించడం జరిగింది. తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు వెలుగురు. ఉదాహరణకి ఒక మాట చెప్తాను. మనం రోడ్డు ఉంటే వెళ్తాం, లేకపోతే ఎక్కడికైనా వెళ్తాం అనుకోండి, ఎవరైనా దుండుకులు ఎవరైనా కలిసి మనం కొడుతున్నారనుకోండి, మరొక కొంతమంది చూశారనుకోండి, ఆ కొడుతున్నటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో చూసిన వాళ్ళకి తెలియదు అంటారా? తెలియకుండా ఉంటుందా? అలాగే తండ్రి చూస్తున్నాడు. చూస్తున్న తండ్రితో అంటున్నారు, తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు. నిజంగా చాలా గొప్ప విషయం అండి. నీ విషయంలో, నా విషయంలో ఆయన ఆ మాట అంటున్నాడంటే నిజంగా చాలా గొప్ప విషయమే. మనల్ని ఎవరైనా అంటే ఊరుకోలేము. మనల్ని ఎవరైనా కొడితే మనం వాళ్ళకి సమాధానం చెప్పుకోకుండా, కొట్టలేక, తిరిగి వెనక్కి రాకుండా కొట్టలేకుండా ఉండలేము. ఇలాంటి పనులన్నీ చేస్తాం. యేసు ప్రభు అయితే అలాగా చేయలేదు. కానీ తన ప్రేమ ఎటువంటిదో, తన యొక్క ఈ లోకంలో ఉద్భవించబోతున్న తన సంఘము నేర్చుకోవాలని తన ప్రేమను, క్షమార్పణను, ఆ యొక్క క్షమాగుణాన్ని ఆయన తన ఎటువంటి వాడు తన త్యాగం చేత ఆయన క్షమార్పణ తెలియజేశాడు. అందుకే లోకమంతా కూడా యేసు కంటే గొప్పవారు ఎవరు లేదని ఈ రోజున పెద్ద పెద్ద పండితులే ఆయన త్యాగాన్ని గురించి చెప్పుకోవడం కారణం ఏంటంటే ఆయన ప్రేమించే గుణం, క్షమించే గుణం ఆయనలో ఉంది కనుక అలాంటి పుణ్యమూర్తి, అలాంటి త్యాగమూర్తి ఎవరు లేదని అనేక మంది సాక్ష్యాలు చెప్పడం జరిగింది, మారటం కూడా జరిగిందండి. యేసయ్య సిలువలో పలికింది ఇది మొదటి మాట. మరొక మాట చదువుకుందాం. రెండో మాట కూడా ఆయన పలికాడు. ఇదే లూకా సువార్త 23వ అధ్యాయము చూడండి, ఇది చదువుతాను. 43వ వచనం చూడండి. ఇదే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం చదువుతున్నాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఇక్కడ యేసు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నారంటే ఇద్దరు దొంగలు ఉన్నారు. యేసు ప్రభు యొక్క తల మీద ముళ్ళ కిరీటం ఉంది. రెండు చేతులకేమో, ఆ చేతికి ఒక
మేకు, ఈ చేతికి ఒక మేక వేశారు, అలాగే కాళ్ళకి ఒక మేక వేశారు, 3 మేకులు. ఆయన ఒళ్ళంతా కూడా చక్కగా నున్నటి మెత్తని శరీరాన్ని ఏం చేశారు, దున్నేశారు, గాయపరిచేశారు. మొత్తం అంతా కూడా రక్తంతో శరీరం నిండిపోయింది. అప్పుడు ఆ 2 దొంగలు అన్న ఎవరంటే యేసు ప్రభువారు ఉన్నారు. అప్పుడు ఒక దొంగని చూసి యేసు ప్రభు మాట్లాడుతున్నట్టు ఈ మాట ఎందుకు ఆ దొంగ మాట్లాడాడు అంటే, అంతకుముందు ఆ 2 దొంగలు మాట్లాడుకోవడం సంభాషణ యేసు ప్రభు విన్నాడు. ఏంటి సంభాషణ అంటే, అందులో ఒక దొంగ అన్నాడటండి, నువ్వు దేవుడు కదా, నువ్వు లోకానికి రక్షకుడు కదా, ఎన్నో కార్యాలు చేసావు మేము విన్నాం, కనుక ఈ శిలువలోంచి నువ్వు దిగొచ్చి మమ్మల్ని కూడా ఈ శిలువలోంచి దింపి మమ్మల్ని బతికించవా అని అన్నాడట. అప్పుడు మరొక దొంగ అన్నాడట, ఏదో ఒక దొంగతో, బాబు ఆయన భగవంతుడు, ఆయన మంచి కార్యాలు చేశాడు, నీతి కార్యాలు చేశాడు, నువ్వు నేను ఏం చేసావు మంచి కార్యాలు, మన దుర్మార్గులు, దుష్టులు, పాపాత్ములు, మనకి ఇది తగును, ఇది మనకి భరించవలసిందే. కానీ ఆయన నిజంగా లోకానికి వచ్చి లోకరక్షకుడు అన్నట్లుగా మాట్లాడటం జరిగింది అక్కడ. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నన్ను నువ్వు నమ్మినావు కనుక, నాకు రాజ్యం ఉందని నువ్వు నమ్ముతున్నావు కనుక అడిగాడు, నీకు రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు. అయితే ఎప్పుడో దాకింది, కానీ ఇప్పుడు చనిపోతావు నువ్వు, నేను చనిపోతాను, నాతో నువ్వేం చేస్తావంటే పరదేశికి వెళ్తావు, అంటే పాతాళంలో ఉన్నట్టు నరకంలోకి వెళ్ళవు, కానీ నీ ఆత్మ అనగా పరిశుద్ధుండే లోకం అనేది ఒకటి ఉంది, అది పాతాళం, క్షమించండి, పరలోకం ఉంది, పరదేశి, కనుక ఆ పరదేశంలోకి నేను తీసుకెళ్తానని చెప్పి ప్రభు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన విషయం అంటే, ఒక మనిషి పాపి అయ్యుండి, ఒక మనిషి దుర్మార్గుడు అయ్యుండి, దొంగ అయ్యుండి, నీచమైన కార్యాలు చేసినప్పుడు కూడా యేసు పాదాల దగ్గర ప్రార్థన చేస్తే యేసు ప్రభు ఏం చేస్తాడు, తప్పనిసరిగా అతన్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి ముందుగా పరదేశికి తీసుకువెళ్తాడు అనే విషయాన్ని ఇందులో మనకి దేవుడు మాట్లాడటం జరుగుతుంది. ఇలాగా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకి కొన్ని మాటలు మనం చదువుకోగలం. యోహాను సువార్తలో కూడా 3వ మాట చెప్పబడింది, అది కూడా చూద్దాం. 3వ మాట చదువుకుందాం. 19వ అధ్యాయం, యేసయ్య శిలువలో పలికినంటి 3వ మాటను చదువుకుందాం. 19వ అధ్యాయం అందరూ తెరవండి. యోహాను సువార్త 19వ అధ్యాయంలోంచి 26వ వచనాన్ని చదువుతున్నాను. ఇక్కడ 26వ వచనంలో యేసు అంటున్నాడు కదా, 3వ మాట, యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పింది. తర్వాత ఆ శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నట్లుగా ఉంది. ఇది 3వ మాట. ఇక్కడ యేసు ప్రభు శిలువ దగ్గర ఎవరున్నారు? తను ప్రేమించిన ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు యోహాను. అంటే ఉన్నవాళ్ళు ప్రేమించలేదా యేసు ప్రభుని అంటే వాళ్ళు ప్రేమించారు, కానీ వాళ్ళకంటే ఎక్కువగా యేసు ప్రభుని ప్రేమించిన శిష్యుడు ఎవరంటే యోహాను. శిలువ దగ్గర నిలబడి చూస్తున్నాడు ఆ ప్రభువుని, ఆ గాయాలని, ఆ శ్రమను, ఆ కష్టాన్ని చూస్తున్నాడు దగ్గరుండి.
అక్కడే ఆ పరిసర ప్రాంతంలో తల్లి ఇంకా జనం ఎంతోమంది ఉన్నారు. అప్పుడు ఈ యొక్క మూడో మాట మాట్లాడుతూ అంటున్నాడు తల్లితో, ఇక్కడ నిలబడినది యోహాను అనబడేంటి నన్ను ప్రేమించే ఈ శిష్యుడు నిన్ను ఒక తల్లిగా ప్రేమించి నేను చేర్చుకుని నేను చూసుకుంటాడు అని చెప్పాడు. అప్పుడు ఆ శిష్యుని చూసి, శిష్యుడా దయచేసి ఇగో మా తల్లి, ఆమె బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి యోహానుతో చెప్పి ఆ తల్లిని అప్పగించినట్లుగా ఆమె తల్లి మరిన్ని అప్పగించినట్లుగా మనకు కనబడుతుంది. కనుక అప్పటి నుంచి కూడా యేసు ప్రభు వారి తల్లి మరి యోహాను ఇంత ఉన్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. చూసారా ఎంత బాధ్యత కలిగిన వాడు దేవుడు. ఈ లోకంలో ఇంటికి వచ్చాడు, తన గర్భాన్ని వాడుకున్నాడు, అలాగని వాడుకున్నట్టు వాడు తర్వాత ఆ తల్లి గర్భం నుంచి పుట్టిన తర్వాత ఆ తల్లి బోధుడు తిన్నాడు. వెళ్ళిపోతూ ఆమెను ఒంటరిగా విడిచిపెట్టకుండా ఒక బాధ్యతను ఒక వ్యక్తికి అప్పగించి వెళ్ళిపోతున్నానని చెప్తున్నాడు. అంటే ఈయన ఎంత బాధ్యత కలిగిన వాడు అని మనం చూస్తే మనల్ని నేర్పిస్తున్నాడు. నేడు మనం మన దినాల్లో మన బిడ్డలు కూడా తల్లిదండ్రుల పట్ల ఒక బాధ్యత కలిగిన వాళ్ళగా ఉండాలనేదే ఈ వాక్యం యొక్క సారాంశం మనకి అర్థమవుతుంది. సరే అండి, ఇంకా ఆయన పలికిన మాటలు ఇంకా మనకు కొన్ని ఉన్నాయి. మత్తయి సువార్త 4వ మాట ఏమిటి అంటే, మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ మాట 27వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుతున్నాను, మీరు వినండి. 46వ వచనంలో ఆయన 4వ మాట ఏమన్నాడంటే, ఇంచుమించు 3 గంటలు ఇప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తనీ అని బిగ్గరగా కేక వేసిను. అంటే ఈయన అప్పుడున్న భాష ఏంటంటే ఆ భాషలో మాట్లాడుతున్నాడు అనమాట. ఇది తెలుగులో లేక అర్థం ఏమిటి అంటే, ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థం అంటండి. ఇక్కడ యేసు ప్రభు వారు తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. హేలీ హేలీ లామా సబక్తనీ అని అంటున్నాడు. ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నన్ను ఎందుకు చేయి విడిచితివి దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి అంటే, తండ్రి తన కుమారుని చేయి విడిచాడు అంటే ఇష్టం లేక కాదు, ఆయనకి ఇష్టం లేక కాదు, కానీ ఈ లోకాన్ని రక్షించడానికి తన కుమారుని తానే మన కొరకు పంపించి ఆయన చేయి విడిచాడు. ఒకవేళ చెయ్యే పట్టుకుంటే ఆయన్ని మాత్రం ఎవరు తాకలేరు, ముట్టలేరు, చంపలేరు. ఆయన జోలికి ఎవ్వడు కూడా రావడానికి శక్తి సరిపోదు. కానీ ఆయన చంపే అధికారం ఆనాడు ఆ ప్రజలకి ఇచ్చాడు. అంటే ఆయన శిలువలో మరణించాలనే ఉద్దేశంతో, లోకం రక్షణ పొందాలనే ఉద్దేశంతో, ఆయన రక్తం వల్ల, ఆయన మరణం వల్ల ఇదిగో ప్రజలకు రక్షణ కావాలని ఆయనే స్వయంగా ఏం చేశాడు, తన చేయిని విడిచిపెట్టాడు అని చెప్పడానికి ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తుంది ఈ మాట. అందుకే అంటున్నాడు, నా తండ్రి నన్ను చేయి విడిచిపెట్టాడు, ఆయన విడిచిపెట్టకపోతే మీ వల్ల ఏమి కాదురా అన్నట్లుగా యేసుప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క బిడ్డలు గమనించండి, ఈ సమయంలో దేవుని వాక్యం మీతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఇదిగో ఆయన చేయి విడిచిపెట్టబడ్డాడు అంటే
నీకు రక్షణ కలిగింది అనే విషయాన్ని నువ్వు మర్చిపోవాల్సింది ఎప్పుడు కూడా ఉండకూడదు. కనుక ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్దాం. 5వ మాట కూడా మనం చదువుకోవడానికి ఇష్టపడదాం. 5వ మాట కూడా చదువుకుందాం. బైబిల్ తెరిచి చూడండి. యోహాను రాసిన సువార్త నుంచి, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయాన్నే తెరవండి. ఇది 5వ మాట అండి. యేసు ప్రభు శిలువలో పలుకుతున్నది 5వ మాట. యోహాను రాసిన సువార్త 28వ వచనాన్ని చూద్దాం. అందరూ కూడా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఏముందంటే ఇలా రాయబడింది. యేసు ప్రభు ఇలా పలుకుతున్నాడు, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లుగా నేను దప్పికొనుచున్నాను అని అన్నాడు. ఆయన 5వ మాట పలుకుతూ ఈ మాట చెప్పిన మాట మీరు చాలా గమనించవలసిన వారిగా ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను. ఏమంటున్నాడంటే 28వ వచనంలో అటు తర్వాత సిలువలో ఆయన అప్పటికే చాలా వరకు ఆయన బాధలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. కానీ ఆ బాధ కష్టము మనకి కష్టంగా కనబడుతుంది, కానీ ఆయనకి ఏంటి తెలిస్తే లోకాన్ని నేను చేయబోతున్నాను, రక్షించబోతున్నాను యొక్క ఆనందంలో ఆయన మునిగి ఉన్నాడని చెప్పక తప్పదండి. అప్పుడు అంటున్నాడు ఇక్కడ, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తి అయింది. అంటే నేను వచ్చిన పని అనగా మరియ గర్భంలో జన్మించి ఆయన ఈ లోకంలో అద్భుతాలు చేసి ఆయన అనేక మందిని బాగు చేసి సిలువెక్కి ఈ లోకాన్ని రక్షించడానికి సమయం అంతా కూడా అయిపోయింది. ఇంకా నేను ఉండను, కనుక ఈ లోకానికి లోక కళ్యాణం చేయబోతున్నాను అన్నట్లుగా ఆయన సమస్తమును ఇలాగ లేఖనం ప్రకారంగా వాక్య ప్రకారంగా నా గురించి ఏవైతే ప్రవచించబడ్డాయో పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన ప్రవక్తలు ఎంతమంది అయితే ప్రవచించారో, లేఖనాలు చెప్పాయో అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి అని చెప్తూ నేను దప్పికొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దప్పికొనుచున్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దప్పికొన్నాడండి. ఆయన దప్పికేంటో తెలుసా? నీవు నేను రక్షణ పొందడమే ఆయనకి దప్పిక, ఆకలి. కనుక మనం 6వ మాట కూడా మనం యోహాను సువార్తలోని 19వ అధ్యాయంలో మనం చూసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 30వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు గమనించండి. యేసు ఆ చెరుక పుచ్చుకుని సమాప్తము అయినదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఇది 6వ మాట. అంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రజలతో కొన్ని వందల వేల లక్షల మాటలు మాట్లాడాడు. కానీ సిలువలో మాత్రమే, సిలువెక్కిన తర్వాత మాట్లాడిన మాటలు 7 మాటలే మాట్లాడాడు. ఇది 6వ మాట. ఎంత చక్కగా మాట్లాడుతుంది యేసు. ఆయన దప్పిక 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 అంటుంటే ఆయన నోటికి చిరుకును, చేదు చిరుకును ఆయన నోట్లో పోసారటండి. ఎంత దారుణం! చేదు చిరుకును పోస్తే ఆయన తాగలేక, దాన్ని సహించలేక శివరాత్రికి ప్రాణం పోయే స్థితిలోనికి వచ్చాడు. తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఇంకా మరణించలేదండి, ఆత్మను అప్పగించుకుంటున్నాడు. తండ్రి, నేను కాంచెప్పుగా కూంచెప్పుగా చచ్చిపోతానయ్యా, నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాను, నేను వచ్చిన పని అయింది ప్రభువా అని తన ఆత్మను అప్పగించుకుంటున్నట్టుగా. ఎవరి కొరకు అప్పగించుకుంటున్నాడు? ఎవరి కొరకు? ఈ లోకం కొరకు. ఈ లోకంలో ఉన్నట్టు అనేక మంది నశించిపోకుండా, అగ్గిలోనికి ఆత్మ వెళ్ళకుండా తన ఆత్మను ఆయన అర్పించి మనందరినీ కూడా రక్షించడానికి, మన ఆత్మల కొరకు ఆయన ఆత్మను ఏం చేశాడో తెలుసండి. దేవునికి అప్పగించి తన శరీరాన్ని, తన రక్తాన్ని మన కొరకు దారపోసాడని మీకు మరలా తెలియజేస్తున్నాను. అలాగే 7వ మాట కూడా మనం చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. 7వ మాట మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం
46వ వచనాన్ని చదువుతున్నాము. 44 నుంచి చదువుదామండి. ఇక్కడ 23వ అధ్యాయంలో 46వ వచనాన్ని పలికిన మాట ఏంటంటే, మనం 44 నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. అప్పుడు రమారమి మధ్యాహ్నం అయిందంటండి. మొదలుకుని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీదను చీకటి కమ్మిందంటండి. సూర్యుడు అస్తమించలేదట. మరి దేవాలయపు యొక్క అడ్డతెర చిరిగిందంటండి. అప్పుడు 46 వచ్చిన ఆయన పలుకుతున్న మాట ఏంటో తెలుసంటే, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. అంటే అప్పుడు ఆయన అప్పగించుకుని ఏం చేశాడు అంటే రాశాడు అక్కడ, ఇలాగూ ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఇదంతా కూడా ఎవరి కొరకు అంటే ఈ లోకంలో నుండి అనగా ప్రజల కొరకు, భూలోకంలో ఉన్న వాళ్ళందరూ నశించిపోకుండా ఆయన తన తండ్రి దగ్గర ఆయన ఏం చేశాడంటే, నాకు శరీరం అమర్చండి తండ్రి, నేను భూలోకానికి వెళ్ళి వాళ్ళ కొరకు నా ప్రాణాన్ని పెట్టి వాళ్ళ ఆత్మలన్నీ కూడా రక్షించి నరకంలోకి వెళ్లకుండా నేను పరలోకంలోని నడిపిస్తానికి నేను వారి కొరకే నేను త్యాగం చేస్తానని చెప్పి ఆయన కన్యమరికి జన్మించి ఈ లోకంలో ఆయన అద్భుతాలు చేసి ఆశ్చర్యాలు చేసి శివరాత్రికి అనగా ప్రవచనాలు చెప్పినట్లుగా, ఋషులు చెప్పినట్లుగా ఆయన గొప్ప వాడని, ఆయన గొప్ప మరి పుణ్యాత్ముడని, ఆయన ద్వారా మాత్రమే ఈ లోకానికి రక్షణ కలుగుద్దని మాట్లాడిన మాటలన్నీ కూడా నెరవేర్చబడి శివరాత్రికి ఆయన చీలులో ప్రాణాన్ని అర్పించి ఆయన మరణించాడు. కనుక దేవుని పిల్లారా, అలాంటి పుణ్యమూర్తి నమ్ముకున్న మనము, మన సంఘము ఎంత గొప్ప అద్భుతమైన మనమే కాదు కానీ ఈ లోకంలో సంఘాలన్నీ కూడా ప్రార్థన చేస్తున్న విశ్వాసులందరూ కూడా చాలా ధన్యులని మరొకసారి మీ అందరికీ ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, సిలువలో ఈ మాటలు మరి పలికిన ఆ ప్రభు మరి మీ రక్షణ కొరకై అనగా మీ ఆత్మల మరి రక్షణ కొరకై నరకంలోకి వెళ్లకుండా కాపాడటం కొరకై ఈ విషయాలను మీకు బోధించడం జరుగుతుంది. కనుక మీరు నమ్మిన వారందరూ కూడా సంపూర్ణంగా ఈ మాటలు మరొకసారి చదువుకుని నమ్మి ఇంకనూ యేసుక్రీస్తులో సంపూర్ణులు కావాలని తెలియజేస్తూ ఈ నా మాటలు మరి నేను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.